నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువుగారు 4వ అధ్యాయము యోగిరాజు. మానవుడు తన స్వయం కృషితో సాధన చేసి ఎటువంటి ఉన్నత దివ్యస్థితిని పొందడానికి వీలున్నదో మహాత్ముల జీవితాలు నిరూపిస్తాయి. వారి జీవిత చరిత్రలు సామాన్య మానవులను సైతం అనాయాసంగా వారి స్థితిని పొందటానికి ప్రోత్సహిస్తాయి. ఆ ప్రేరణను అందుకొని అభివృద్ధి చేసుకుంటే ఎవరైనా అంతటి వారు కావచ్చు. అటువంటి ఉత్తేజం శ్రీ పాకలపాటి గురువుగారి జీవిత చరిత్ర వల్ల కలుగుతుంది. ఈయన విశాఖపట్నం జిల్లా నర్సీపట్న ప్రాంతంలోని పెద్ద అరణ్యంలో ముఖ్యంగా కోయవారిచే ఆరాధ్య దైవంగా ఆరాధింపబడుతున్నారు. ఈయన 6/3/1970 తేదీన సౌమ్య మహాశివరాత్రి నాడు సమాధి చెందారు. వానరులకు శ్రీరామచంద్రుని మీద ఎంతటి భక్తి విశ్వాసాలుంటాయో చూడాలంటే ఈ మహాత్ముని మీద అచ్చటి కోయవారుకున్న నిష్కల్మష ప్రేమాభిమానాలను ఒక్క పర్యాయం అవలోకిస్తే చాలు. వీరికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరామయ్య. ఆయన పుట్టిన తేదీ స్వస్తి శ్రీ చంద్రమాన విరోధకృత నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఆదివారం, అనగా జూన్ 11, 1911 జ్యేష్ఠ నక్షత్రం. జన్మస్థలం ముండూరు. ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు పట్టణానికి 8.5 మైళ్ళు దూరంలో ఉన్న ఒక అగ్రహారం. ఇది ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉన్నది. దానికి కొద్ది దూరములో గుండేటి కాలువ ఉన్నది. అది జీవనదిలా ఎప్పుడూ పారుతుంటుంది. కొబ్బరి, మామిడి తోటలతో, పచ్చని పైర్లతో కళకళలాడే ఈ గ్రామంలో త్రిపురేశ్వర స్వామి, మదన గోపాలస్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. వాటి దగ్గర బ్రాహ్మణ కోనేరు, ఒక మంచినీటి కోనేరు, దాని దగ్గర బ్రాహ్మణ వీధి లేక దామరాజు వారి వీధి ఉన్నది. దామరాజు వారు 6,000 నియోగులు, వేదశాస్త్ర పండితులు. వారిది శ్రీవత్స గోత్రం. భార్గవ, చవ్యన, ఆప్లవాన, ఔరవ, జమదగ్నులు వారి ఋషులు. వీరిది అసలు గుంటూరు జిల్లాలోని దామరాజు గుంట అనే పల్లెటూరు. సుమారు 3 శతాబ్దాల క్రిందట ఏలూరులోని దక్షిణ వీధిలో చాలా కాలం ఉన్నారు. తర్వాత వీరి కుటుంబాలు కొన్ని ముండూరు గ్రామం వచ్చి స్థిరపడ్డాయి. మేదినిరావు పాలెం, కరణికం ఈ కుటుంబం వారిదే. బాబుగారి తండ్రి గంగరాజు గారు, తల్లి వెంకమ్మ గారు. గంగరాజు గారు చాలా కాలం కరణంగా పనిచేశారు. ఆయన గొప్ప వేదాధ్యాయన సంపన్నుడు, పండితుడు, అన్నదాత కూడా. బాబుగారి 6వ నెలలో తల్లి ఒంటిపూస తేలుకుట్టి చనిపోయారట. ఆయనకు 9వ ఏట తండ్రి గారు మరణించాక మేనత్త రామయ్యమ్మ గారు పిల్లలందరినీ పెంచి ముండూరులో బడి చదువులయ్యాక వారు పై చదువుల కోసం ఏలూరులోని మోతేవారి సత్రములో కాపురం ఉన్నారు. యుక్త వయస్సు రాగానే వెంకటరామయ్య గారి అన్నలిద్దరూ కరణికం చేపట్టి మధ్య వయసులోనే స్వర్గస్థులయ్యారు. బాబుగారు సెకండ్ ఫామ్ అంటే 7వ తరగతి పాస్ అయ్యి 8వ తరగతిలో చేరిన కొద్ది కాలానికి విద్యాభ్యాసం విడిచిపెట్టి జీవిత రహస్యాన్ని తరచటానికి వెళ్ళిపోయారు. చిన్నతనము నుండి బాబుగారు ముఖం బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోయేది. ఆయన ఇంటి పట్టున ఉండక సాటి పిల్లలతో కలిసి ముండూరులో క్రమపద్ధతిన ఆటలు, అల్లరి, ఘనకార్యాలు చేస్తుండేవారు. అయితే వాటన్నిటి వెనక ఒక విధమైన నీతి ఉండేది. నాటకాలలో పాత్ర ధరించేవారు. గ్రామంలోని స్వార్థపరులను చిలిపితనంతో సంస్కరించేవారు. ఎవరికి చిన్న కరివేపాకు రెబ్బైనా ఇవ్వని గృహస్థులకు గుణపాఠం చెప్పేవారు. తన జట్టు వారి చేత తెల్లవారేసరికి ఆ చెట్టు మీద ఒక్క ఆకైనా లేకుండా చేయించి ఊరంతా ఆ కరివేపాకు పంచాల్సిందే. 8వ తరగతి చదవటానికి ఏలూరు వచ్చిన నాటి నుండి యథేచ్ఛగా గుంటూరు, రాజమండ్రి, మద్రాసు, బొంబాయి తిరిగి వచ్చేవారు. కానీ ఇంత ఆటపాటల మధ్య ఆయనకు పాఠాలు చదివేందుకు తీరిక లేదు. కానీ నాటికే ఆయన అఖండ ప్రజ్ఞాశాలి, గొప్ప ధారణాశక్తి కల ఏకసంధ
గ్రాహి ఏ గ్రంథమైనా ఒక్కసారైనా చదివినా విన్నా మరుక్షణమే అనర్గళంగా అదంతా తిరిగి చెప్పేసేవారు. అందుకే 5వ ఏటకల్లా భారత, భాగవత, రామాయణాలు గంగా ప్రవాహంగా చదివి చెప్పగలిగేవారు. అందుకే చిన్న వయసు నుండి పెద్ద పెద్ద జమీందారులు, మహారాజులు ఆయన చుట్టూ చేరి ఆయన ఆజ్ఞను శిరసా వహించేవారు. తన దగ్గర డబ్బున్నంత వరకు వెనకచూపు లేకుండా చివరి పైసా వరకు సాటి వారి కోసం ఖర్చు పెడుతుండేవారు. మైనారిటీ తీరే వయసు దగ్గర నుండి ఆయన దృష్టి సుదూర ప్రాంతాలలోని మహోన్నతమైన పర్వత శిఖరాలు, కీకారణ్యాలతో కూడిన అనంతమైన ప్రకృతి శోభనో లేక దాని మాటును దాగియున్న అతీతమైన రహస్యాన్నో అన్వేషించసాగింది. కైకారంలో ఉన్న తన 2 ఎకరాల భూమిని తెగనమ్మి డబ్బు మూట కట్టుకొని స్వగ్రామం చేరాడు వెంకట్రామయ్య. అతని స్వభావాన్ని ఎరిగిన ఆ గ్రామంలోని ఒక పెద్ద మనిషి నేర్పుగా ఆయన దగ్గర డబ్బంతా తీసుకున్నాడు. ఎంతకాలానికి ఇవ్వక ఇబ్బంది పెట్టసాగాడు. అది తెలిసి గ్రామ పెద్ద మనిషి శ్రీ గారపాటి పుల్లయ్య గారు ఆ వ్యక్తిని మందలించి కొంతకు కొంతైనా ఆ డబ్బు బాబుగారికి ఇప్పించారు. ఈ పుల్లయ్య గారికి బాల్యం నుండి బాబుగారితో ఎంతో స్నేహం. పుల్లయ్య గారు కమ్మవారు, మంచి శ్రీమంతులు, వాటికి మించిన కీర్తి ప్రతిష్టలు, పలుకుబడి కలవారు. చుట్టుప్రక్కల గ్రామాల వారందరికీ ఆయనపై అమిత గౌరవం. బాబుగారు తమ బాల్యములో ఎక్కువగా వీరింట్లోనే ఉండేవారు. వీరి పిల్లలకు చదువు చెప్పేవారు. ఆనాటి ఆచారాన్ని అనుసరించి అన్నం ఆయననే వండుకోమని ఎంత బ్రతిమాలినా బాబుగారు పట్టించుకునేవారు కాదు. చివరకు పుల్లయ్య గారి భార్య పొయ్యి వెలిగించి బియ్యములో రాళ్ళేరి పెట్టి ఎంతో బ్రతిమాలితే అప్పటికప్పుడు ఏదో వండుకు తినేవారు. కానీ ఆ ఇంటివారు వండింది ఏనాడు తినలేదని పుల్లయ్య గారే చెప్పారు. అయినా బంధువులైన ఆనాటి బ్రాహ్మణులంతా కులభ్రష్టుడని బాబుగారిని వెలివేశారు. కానీ బాబుగారు ఏమాత్రం జంకకుండా పుల్లయ్య గారితో పాటే ఒకే మంచం మీద పడుకునేవారు. పుల్లయ్య గారు మాత్రం అంత విచ్చలవిడిగా తిరగవద్దని ఆయన ఎన్నడైనా మందలించేవారు. పుల్లయ్య గారు మాత్రమే అంత విచ్చలవిడిగా తిరగవద్దని ఆయన ఎప్పుడైనా మందలించేవారు. ఆ గ్రామంలో ఆయన బాల్య స్నేహితులతో మరొకరు పలపాల సోరన్న గారు. శ్రీ పుల్లయ్య గారు ఇప్పించిన పైకం తీసుకుని బాబుగారు బొంబాయి వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత ముండూరు వచ్చి తిన్నగా పుల్లయ్య గారింటికే వెళ్ళారు. కొన్ని రోజుల వరకు బొంబాయి విశేషాలు ఆయన చెబుతుంటే వినటంతోనే మిత్రులకు గడిచిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు ఆయన హృదయములో ఎక్కడ నుండి ఏ పిలుపు వినిపించిందో కానీ ఆయన జీవితంలోకెల్లా చిత్రమైన సంఘటన జరిగింది. ఒక అర్ధరాత్రి బాబుగారు తమలో తాము వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అందరూ మంచి నిద్రలో ఉన్న పుల్లయ్య గారు తల్లిగారు మాత్రం మెలకువ తెచ్చుకొని కుమారుణ్ణి లేపి, పుల్లయ్య, వెంకట్రామయ్య ఎందుకో ఏడుస్తున్నాడు చూడరా అని చెప్పింది. పుల్లయ్య గారు బాబుగారి కంటే దాదాపు 15 సంవత్సరములు పెద్ద. ఆ చనువుతో బాబుగారి దగ్గరికి వెళ్ళి బుజ్జగించి, ఎందుకయ్యా, ఎంతో ధైర్యం కలవాడివి, నీవే ఇలా ఏడిస్తే ఎలా చెప్పు అని సముదాయించారు. అప్పుడు బాబుగారు పుల్లయ్య గారిని అమాంతం కౌగిలించుకొని ఏడుపు దిగమ్రింగి ఇలా అన్నారు. పుల్లయ్య, నాకు తల్లిదండ్రులు పోయారు. నా అన్నవారెవరూ లేరు. నా అన్నవారెవరూ నన్ను రానివ్వరు. మా కులస్తులందరూ నన్ను వెలివేశారు. తినటానికి కూడా తిండి లేదు. ఇంకా నేను బ్రతికి మాత్రం చేసేదేముంది? బ్రతకడమే భారం అనిపిస్తున్నది. నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఈ బాధల నుండి విముక్తున్నవుతాను. ఈ కరుణ నిర్భర సన్నివేశం పుల్లయ్య గారిని కూడా కంటతడి పెట్టించింది. పుల్లయ్య గారు బాబుగారితో అన్నారు, బాబు, చచ్చిపోతానంటావే, ఆత్మహత్య చేసుకుంటే మంచి గతులుండవని మీ పెద్దవాళ్లే చెప్పారు కదా. నీవు నాతో పాటే ఉండు. నీకు తిండి కానీ మరొక దానికి కానీ లోటు రానియను అని తనకు తెలిసిన మాటలతో ఆత్మహత్య పనికిమాలిన పని అని నోట పలికారు. కొంచెం సేపట్లో ఇద్దరూ నిద్రపోయారు. తెల్లవారుజామున పుల్లయ్య గారు లేచి చూసేసరికి ప్రక్కలో బాబుగారు లేరు. ఈ బ్రాహ్మణుడు అన్నంత పని చెయ్యకుండుగాక అని పుల్లయ్య గారు దేవునికి మొక్కుకున్నాడు. తన నిద్రపుచ్చి బాబుగారు పారిపోయారని నిశ్చయించుకొని చేసేది లేక అలానే జీవయాత్ర సాగిస్తున్నారు పుల్లయ్య గారు.
బాబుగారు ఎక్కడెక్కడో పర్యటించి కొన్ని సంవత్సరాలకి బొబ్బిలి సమీపములో కలవరాయి అనే పల్లెటూరు చేరారు. అక్కడ ఆ రోజుల్లో మహాపండితుడు, మంత్రవేత్త, తపస్వి అయిన శ్రీ కావ్యకంఠ వశిష్ఠ గణపతి ముని జీవించేవారు. బాబుగారు వారి చెంత ఉన్నారు. అక్కడే కాబోలు బాబుగారు ఎన్నో కళలను, విద్యలను సాధించారు. అటు తర్వాత అనికేత అన్నట్లు ఒక చోట ఉండక ఎక్కడెక్కడో పర్యటించారు. ఎక్కడ ఏ తపస్సు చేసి ఏమి సాధించారో ఆయన ఎన్నడూ వివరించలేదు. కలువరాయిలో ఉండగానే వీరి ప్రతిభ వెల్లడి కాజొచ్చినది. ఆయనందరూ వింత బాలుడు అనేవారు. ఏ గ్రంథాన్నైనా సరే భక్తులు ఎగరవేస్తే గిరగిరా తిప్పుతున్న వారి కళ్ళజోడులోని రంగుటద్దాల మీద ప్రతిబింబాలను చూచి ఆ పుటలలోని అక్షరాలను పొల్లుకోకుండా దూరాన్నించి అనర్ఘళంగా చదివేవారు. ఒకసారి చదివినా లేక విన్నా ఇక దానిని మరిచేవారు కాదు. బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోయే ఆ విశాల పాలభాగము కన్నులు ఆయన అసామాన్యమైన ప్రతిభను వెల్లడించేవి. అపరిచితులనైనా సరే ఒక్కసారి చూడగానే వారి గుట్టంతా గ్రహించేవారు. వైద్యములో సిద్ధహస్తులయ్యారు. వారు మంత్రించి ఇచ్చిన విభూతి అమోఘంగా భక్తుల బాధలన్నిటినీ భస్మం చేసేది. వచ్చిన వారి సందేహాలు నడగకనే తీర్చేసేవారు. బాబుగారు మహనీయులయ్యాక ఒకసారి ముండూరు వచ్చి పుల్లయ్య గారింట్లో దిగారు. ఆయనతో వచ్చిన పరివారమే కాక ఎక్కడెక్కడి నుంచో ఎందరో వారిని చూడటానికి వచ్చారు. ఆయన వారందరికీ శ్రీ పుల్లయ్య గారిని తమ గురుదేవులని పరిచయం చేశారు. అలనాడు తమ నోదార్చిన పుల్లయ్య గారి మాటలలో బాబుగారికే దివ్యవాణి వినిపించిందో. రమణ మహర్షి కూడా భగవంతుని పిలుపు ఇలాగే కదా అందింది. యువకుడైన వెంకట్రామన్ ఇంటికొచ్చిన బంధువును ఎక్కడి నుండి వస్తున్నావు అని ప్రశ్నించాడు. ఆ బంధువు తాను అరుణాచలం నుంచి వస్తున్నానన్నాడు. ఆ పేరు వినడంతోనే వెంకట్రామన్ హృదయములో అది అరుణాచలేశ్వరుని పిలుపుగా పరిణమించి ఆయనను అరుణాచలం రప్పించి ఆయనను భగవాన్ రమణ మహర్షిగా రూపొందించింది. అలాగే అటు తర్వాత అతని అన్నగారు కాకతాళీయంగా మందలించిన తపస్సుకై కొండకు పొమ్మన్న భగవదాదేశంగా ఆయనకు వినిపించింది కదా. ఆ రాత్రి పుల్లయ్య గారింటి నుండి బయలుదేరిన బాబు తిన్నగా మిత్రుడు పలపాల సూరన్న గారి దగ్గరకొచ్చి తమతో ఒక చోటికి రమ్మని మాత్రం చెప్పారు. అదేమి విచిత్రమో కానీ ఆయనతో బయలుదేరి సూరన్న గారికి ఎక్కడికి, ఎందుకు అంత అర్ధరాత్రి వేళ బయటకు వెళ్ళవలసిన అవసరమేమి అని అడగాలని కూడా తోచలేదు. ఇద్దరు కాలినడకన ఏలూరు స్టేషన్ చేరి ప్లాట్ఫారం మీదకొచ్చారు. అక్కడ వారి కోసమే ఎదురు చూస్తున్నదా అన్నట్లు మెయిలు బండి ఆగి ఉన్నది. ఆ రోజుల్లో మామూలుగా ఆ బండి ఆ స్టేషన్లో ఆగేది కాదు. ఇప్పుడెందుకు ఆగిందో దానికే తెలియదు. బాబుగారు మాత్రం అప్పుడే ఊరు విడిచి వెళ్ళిపోవాలనుకున్నారు. దానికి తోడు వారి దగ్గర టిక్కెట్టు లేదు. వారు ఎక్కడికి వెళ్తారని టిక్కెట్టు తీసుకోవాలి. ఆయన చేరదలిచిన గమ్యానికి పేరేమి, ఎంత వెలపోసుకుంటే ఆ టికెట్టు లభిస్తుంది. ఆ గమ్యం పేరు లేనిది టిక్కెట్టు ఆత్మసమర్పణ తప్ప ఎంత వెలపోసినా లభించినది కదా. కానీ ఇదంతా ఆలోచించే టైము ఆయనకెక్కడది. బాబుగారు ఒక్కసారిగా తన మిత్రుని గట్టిగా కౌగిలించుకొని, సూరన్న, మన ఈ స్నేహం దూరమైపోతుంది. అయినా విచారించకు, వెళ్ళొస్తా అని గద్గద కంఠంతో చెప్పి కౌగిలి విడిచి రైలు పెట్టిలో ఎక్కేశారు. ఆయన వలనే ఆ రైలు వారి కోసము ఆగదు. ఆయన వలె ఆ రైలు ఎవరి కోసమూ ఆగదు. అది పిలిచినప్పుడు మనం ఎక్కవలసిందే. సూరన్న ఒక్కడే ఏకాకిగా నిలిచిపోయాడు. అతడు నివ్వెరపోయి వెనక్కి తిరిగైనా చూడకుండా వేగంగా వెళ్ళిపోతున్న రైలును కనుమరుగయ్యేదాకా చూస్తుండిపోయాడు. వారి కంఠధ్వని అలాగే ఆ రైలు శబ్దం కూడా అతని చెవులలోనూ హృదయంలోనూ మారుమ్రొగుతోంది. వెలుగుల బండి చీకట్లు చీల్చుకుంటూ చీకటమాటున వెలుగులా వెళ్ళిపోయింది. ఆ శబ్దం ప్రగాఢమైన నిశ్శబ్దంలో లీనమైంది. అయితే ప్రయాణం చేసే వాడికి అలా ఉండదు కదా. ముందుకెళ్లాలంటే ఎన్ని అవరోధాలు, ఎన్ని పరీక్షలు. ఇక గోదావరి స్టేషన్ రాబోతుందనగా
ఆ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారట బాబు. కానీ ఆయన దూకవలసిన నది వేరు, ఆయన చేసుకోదలిచిన ఆత్మహత్య వేరు. మిథ్య, నేను కదా నశించాల్సింది. అందుకే కాబోలు పుల్లయ్య గారి మాటలు ఉపదేశంలా అడ్డుకున్నాయి. అలాగే రైలు నర్సీపట్నం స్టేషన్ చేరింది. ఇంతలో టికెట్టు ఎగ్జామినర్ వచ్చి బాబుగారిని టికెట్టు అడిగాడు. వారికి ఒక టికెట్టు, డబ్బులు, గమ్యము ఉంటే కదా. అతడు ఆయనను జుట్టు పట్టుకొని 2 చెంపలు వాయించి రైల్లోంచి దింపేశాడు. ఆయన తలపెట్టిన ప్రయాణానికి ఈ ప్రపంచంలో ఇంతకంటే ఏం లభిస్తుంది? ఈ వివరాలన్నీ తర్వాత ఒకసారి బాబుగారే స్వయంగా గారపాటి పుల్లయ్య గారికి వివరించారు. పాతని విత్తనం ఇక మొక్క అయ్యాకే ప్రకటమయ్యేది. ప్రకటమయ్యేది. అలాగే బాబుగారు కూడా మహనీయులయ్యాకే మరలా ఈ లోకానికి బాల్యమిత్రులకు కనిపించినది. ఈ ప్రయాణం ఎంత దూరం సాగిందో, ఆయన ఎక్కడెక్కడ తిరిగారో బాబుగారి దగ్గర బంధువులకు కానీ బాల్య స్నేహితులు కానీ తెలియలేదు. ఆయన ఇంటికిగా తిరిగి రాలేదు. ఆస్తి, కరణికము వంటివి ఆయనకు గుర్తులేవు. ఉన్న చోట ఉండక, తిన్న చోట తినక, నిద్రాహారాలు, భోగభాగ్యాలు విడిచి ఎక్కడెక్కడో తిరిగారు. అచంచలమైన బ్రహ్మచర్యము, భగవద్గీత మొదలైన సద్గ్రంథాలు చదవటము, ధ్యానము, మంత్రజపము ఆయనకు అలవాటు పడ్డారు అవి పారాయణ చేయటం. అలా పర్యటిస్తున్నంతకాలం ఆయనెన్నడూ దేనికోసమూ ఆశించనూ లేదు, ఎవరిని యాచించనూ లేదు. వంటిపై గుడ్డలు, చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా వాటి ఆలోచనే లేదు. గతాన్ని స్మరించేది లేదు, భవిత్వాన్ని భావించేది లేదు. కోరని వానికి సమకూరినదే లేదన్న ధైర్యమొక్కటే వారు సంపాదించిన స్థిరాస్తి. ఈ పర్యటనలో మన దేశంలో తాము తిరగని చోటే లేదని ఆయన తరచుగా చెబుతుండేవారు. హిమాలయాలు, వింధ్య పర్వతాలు, నేపాల్, టిబెట్ దగ్గర నుండి రంగూన్, శ్రీలంకల వరకు అరణ్యాలు, పర్వతాలు, క్షేత్రాలు వారు సంచరించి చూడనివే లేవని వారే నాతో చెప్పారు. ఈ పర్యటనలో వారు ఆర్జించని విద్య లేదు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, సాహిత్యము, జ్యోతిష్యము, మంత్రశాస్త్రము, మూలికా వైద్యం దగ్గర నుండి పాకశాస్త్రం వరకు అన్నింటిలో ఆయనే సిద్ధహస్తులయ్యారు. రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, కావ్యకంఠ వశిష్ఠ గణపతి ముని దగ్గర నుండి నేపాల్, టిబెట్లలోని సామాన్యులైన సాధువుల వరకు ఎందరినో కలిశారు. వారి వారి సాధనా పద్ధతులు, ఆచరణ ఎంతో నిశాంతంగా పరిశీలించారు. అప్పుడప్పుడు మాటలలో కొత్త లంకయోగి, బాలయోగి, అల్లూరు సీతారామరాజు మొదలైన వారి గురించి క్లుప్తంగా ప్రస్తావించేవారు. వారికి నిర్దిష్టమని తోచని సాధువుని గురించి ప్రస్తావనే ఎత్తేవారు కాదు. మరలా వారి గురించి అడిగితే వారి గురించి మనకెందుకులే అనేవారు. ఆ పృచ్ఛకుని హెచ్చరించడం అవసరమనిపిస్తే పేరు పెట్టి ఏ సాధువుని వేలెత్తి చూపక, ఏది సరి అయిన పద్ధతో ఏది కాదో అతడు నిర్ణయించుకోగలిగేలా అసలైన సాధనా సూత్రము, దాని నుండి సాధకుడి దారి తప్పే రీతి మాత్రం టూకీగా చెప్పేవారు. వారి పర్యటనలో బొబ్బిలి సమీపంలోని కలవరాయి అనే గ్రామంలో కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునిగారి దగ్గర వీరు కొంతకాలం ఉన్నారు. కావ్యకంఠులు అసలు పేరు అయ్యల సోమయాజులు. శిష్టాచార సంపన్నులు, వేదశాస్త్ర పండితులు. ఆయన వారి తల్లిదండ్రులకు గణపతి అనుగ్రహం వలన, ఈయన జన్మించటం వలన గణపతి శాస్త్రి అని పేరు పెట్టారు. ఆయన బాల్యం నుండి మహాప్రతిభావంతుడు, ఏకసంధాగ్రాహి. చిన్నతనంలోనే సంస్కృత భాషల్లో అనర్గళము, గంభీరము అయిన ఆసు కవిత్వము వారికి అబ్బింది.
వారు 18వ ఏటనే బెంగాలులోని నవద్వీపములో జరిగే పండిత సభలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకొని కావ్యకంఠ అని బిరుదు సంపాదించుకున్నారు. తర్వాత ఒక వంక ఆదర్శ గృహస్థు జీవితం గడుపుతూనే సమయం దొరికినప్పుడల్లా కాశీ మొదలైన మహాక్షేత్రాలలో తీవ్రమైన తపస్సు మంత్రజపము చేసి ఎన్నో దివ్య దర్శనాలు పొందారు. చివరికి దివ్యమైన ఆదేశాన్ని అనుసరించి భగవాన్ రమణ మహర్షికి శిష్యులయ్యి ఆశ్రయించారు. వారి ఉపదేశానుసారం అరుణాచలములో తీవ్రమైన తపస్సు చేసి యోగనిష్టలో కపాలభేదనం సాధించారు. అరుణాచలంలో తీవ్రమైన తపస్సు చేసి యోగనిష్టలో కపాలభేదనం సాధించారు. కపాలభేదనం అయ్యాక జీవించక కొద్ది మందిలో వీరిని చెప్పాలి. కపాలభేదనం అయ్యాక జీవించిన కొద్ది మందిలో వీరని చెప్పాలి. తర్వాత కూడా వారు తల్లిదండ్రుల స్వస్థానమైన కలువరాయిలో కొంతకాలం ఉన్నారు. అక్కడ వారికి ఒక మామిడి తోట ఉండేది. అక్కడే వారి దగ్గర బాబుగారు కొంతకాలం ఉన్నారు. బాబుగారు రోజు పాలికాపుతో పాటు తోటకెళ్ళొస్తుండేవారు. బాబుగారు రోజు పాలికాపుతో పాటు తోటకెళ్ళి వస్తుండేవారు. మామిడికాయలు బండిలో ఇంటికి తరలించి వచ్చేటప్పుడు దారిలో కనిపించిన వారందరికీ బాబుగారు కాయలు పంచుకుంటూ వచ్చేవారు. అయినా వారిలోని దివ్యత్వాన్ని గుర్తించిన గణపతి శాస్త్రి గారు ఆయనను వారించేవారు కాదు. సరికదా అబ్బాయి ఏమి అనకు తెలిసిందా అని వారి భార్యను కూడా హెచ్చరించేవారు. బండిలో ఇంటికి తరలించుకొచ్చేటప్పుడు కనిపించిన వారందరికీ బాబుగారు కాయలు పంచుకుంటూ వచ్చేవారు. అయినా వారిలోని దివ్యత్వాన్ని గుర్తించిన గణపతి శాస్త్రి గారు ఆయనను వారించేవారు కాదు. సరికదా అబ్బాయినేమి అనకు తెలిసిందా అని వారి భార్యను కూడా హెచ్చరించేవారు. కావ్యకంఠుల గురించి ఏమైనా చెప్పమంటే వారి పట్టుదల దేశభక్తి చాలా గొప్పవి అనేవారు బాబు. తర్వాత బాబుగారు ఎక్కడెక్కడో తిరిగి బొబ్బిలి సమీపంలోని పిరిడి గ్రామములోని చెరువుగట్టు చేరి అక్కడ కూర్చున్నారు. అక్కడే కొద్ది రోజులుండి గ్రామంలోని కొందరు యువకులను చేరదీసి ఊళ్ళో భజనలు చేశారు. ఆ చెరువుగట్టును కూర్చొని ఉండగా వారిని ఫోటో తీశారు. దాని నుండి తీసిన తైలవర్ణ చిత్రం పాకలపాడు గ్రామస్తులైన పోలిశెట్టి వెంకట్రాజు గారి ఇంట్లోనూ, కస్సా జగన్నాథపురంలో, ఇది వడ్డాది జంక్షన్కు 4 మైళ్ళల్లో ఉన్నది. శ్రీ పాలకుర్తి శ్రీ రామమూర్తి గారి ఇంట్లోనూ ఉన్నాయట. వీరు పాలకొండలో 6 సంవత్సరాలు ఉన్నారు. ఆ కాలములో టెక్కలి, సాలూరు, బొబ్బిలి మొదలైన చోట్లకు వెళ్ళి వస్తుండేవారు. బొబ్బిలి సంస్థానం వారి పిల్లలు వీరితో జట్టుగా తిరుగుతుండేవారు. 1924వ సంవత్సరంలో పెద్ద గాలివాన సమయంలో బాబుగారు విశాఖపట్నంలోని శివశంకర్ విలాస్ అనే కాఫీ హోటల్లో 2 రోజులున్నారు. అప్పుడు విశాఖపట్నంలో వజ్రగడ గ్రామ కరణంగారు బాబుగారిని దర్శించారు. అప్పటికి బాబుగారి వయసు 13 సంవత్సరాలట. మాడుగుల వడ్డాది రోడ్డులో కప్పా జగన్నాథపురం అనే గ్రామం ఉండేది. ఈ గ్రామములో పాలకుర్తి కృష్ణమూర్తి అనే శ్రీమంతుడైన వైశ్యుడుండేవాడు. వారి మేడకు బాబుగారు శంకుస్థాపన చేశారు. ఆ వైశ్య శ్రేష్ఠుడు బాబుగారి కోసం వడ్డాది మాడడుగుల రోడ్డుపై ఒక పెద్ద పక్కా ఇల్లు కట్టించి అందులో ఆ కాలంలోనే సుమారు 10,000 రూపాయలు విలువ చేసే గ్రంథాలు తెప్పించి బాబుగారి కోసం ఆ ఇంట్లో ఉంచాడు. వారి దర్శనానికి వచ్చే భక్తుల భోజన సౌకర్యాలు చేస్తుండేవారు. వారికి పాలు, మజ్జిగ అందించడానికి ఒక ఢిల్లీ ఆవు, ఒక గొప్ప జాతి గేదె కూడా కొన్నారు. బాబుగారు ఆ బంగ్లాలో ఉన్నంతకాలం నిత్యము 2-3 వేల మంది దర్శనార్థమై వస్తుండేవారు. బాబుగారితో కలిసి శ్రీరామమూర్తి దంపతులు ఉత్తరదేశ యాత్ర చేశారు. ఒకప్పుడు మాడగుల సంస్థాన మేనేజర్ శ్రీ కోరమిల్లి సత్యనారాయణ గారింట్లో కూడా బాబుగారు కొంతకాలం ఉన్నారు. వారి పట్ల సత్యనారాయణ గారికి భక్తి. ప్రతి సంవత్సరము మాడగుల సంస్థానం వారు దసరా పండుగలలో గొప్ప గొప్ప పండిత సభలు నిర్వహించి కవులను, పండితులను సన్మానిస్తుండేవారు.
అక్కడున్న కాలంలో బాబుగారు ఆ పరిసరాలలో గంగరాజు మాడుగుల మొదలైన అడవులలోని గ్రామాలలో సంచరించి వస్తుండేవారు. ఆయనలా వెళ్ళినప్పుడల్లా సత్యనారాయణ గారు తిరిగి వారి దర్శనం కోసం పరితపిస్తూ ఉండేవారు. అప్పట్లో బాబుగారిని బెజవాడకు చెందిన త్రయంబకరావు అను గొప్ప శతావధాని దర్శించాడు. బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్న వారి ముఖము, ఎంతో శక్తివంతమైన వారి కళ్ళు చూచి శతావధాని గారు ఆశ్చర్యచకితులయ్యాడు. ఆయననెవరు పరిచయం చేయకముందే బాబుగారు అతని కేసి చూచి, ఓహో కవిగారా అని అతనిని పద్యాలు చదవమన్నారు. 1830-31 ప్రాంతాల్లో బాబుగారు నర్సీపట్నం వచ్చినట్లు భక్తులు చెబుతారు. సమీపంలోని కోసల్లిపుడిలో భజన సంఘం స్థాపించి బాబుగారు భక్తిని ప్రచారం చేశారు. బాబుగారు దేశ సంచారం చేస్తున్నంత కాలము మధ్య మధ్యలో ఏజెన్సీ అడవి ప్రాంతాలకొచ్చి నివసిస్తూ ఆ ప్రాంత ప్రజలకు లౌకికమైన రక్షణ, పారమార్థికమైన ప్రబోధ, మార్గదర్శకము చేస్తూ ఎన్నో ఆశ్రమాలు స్థాపించారు. ఆ ఆశ్రమాలలో ముఖ్యమైనవి మర్రి కన్నమ్మ ఆశ్రమం, లాలం అప్పలస్వామి ఆశ్రమం, అప్పన్నపాలెం ఆశ్రమం, కోసర్లపాడి ఆశ్రమం, తానారిపాలెం ఆశ్రమం, కిటమల గాలికొండ ఆశ్రమం, బూసరకోట ఆశ్రమం, కృష్ణాపురం ఆశ్రమం, భీమసింగి ఆశ్రమం, నిమ్మగడ్డ కొత్తూరు ఆశ్రమం, నిమ్మగడ్డ సమీపమున కొబ్బరి తోట, వెంకటాపుర ఆశ్రమం. వీటిలో 6 నుండి 12 వరకు ఏజెన్సీ గ్రామాలు. ముఖ్యమైన ఏజెన్సీ గ్రామాలు బాబు సంచరించినవి: కిటిమల, లమ్మసింగి, చింతపల్లి, రాజపాకాల, ఎర్రబొమ్మల, చీలేరు, ధారాపురం, చీడిపాలెం, కిన్నెర్ల, పినభరడ, సిరిపురం, మామిడిపల్లి, బోలపాడు, కొన్నూరు, తాజాంగి, వంజరి, దెమ్మలి, కొత్త ఊరు, గోడుగౌరి, కోనేటి, సుద్దపాలెం, వట్టిరేగడ, ఏనుగు గుమ్మ, నలుగొండ, దారిపుట్టి, గొడ్డ, గడుతూరు, పినపాలెం, బరిసింగి, గుమ్మడిపాలెం, చిన్నాయిపాలెం, కల్పూలి, సామంతులు, ఆరుడుపోలు, లబ్బంగి, అడ్డాలు, బలపం, గొందిమొలక, పరంపరం, పుత్తడిగొంది, సంపెంగబుట్టి, బరిసింగి మెట్ట, గొల్లపాలెం, కొల్లపాడు, మద్దెలబిడ్డ, గంగరాజు మాడుగుల, రాజవమ్మంగి, దోసరిపాలెం, జాజులపాలెం, బలభద్రం, బరుడ, పినభరడ, కుదుపిసింగి, భీమనపల్లి, వంచెల, ఫటాను, బాబుపాలెం, పెదవోడపల్లి, గవ్వాం, పెదవలను, బూసలకోట, రాకోట, పెసరాడ, మర్రిపాలెం, రాచపణుకులు, రాళ్లపుట్టి, తోటలగొంది, పొలభాం, రజాంమంజరి, సరియాన, జమ్మలబంద, యార్నబిల్లి, జంగంమెట్ట, చిక్కలబంటి, మడిగుండి, తెరపిల్లి, బూడిదపాడు, పెద్దపాలెం, జెర్రల, మహాదేవపురం, మావేలు బుంద, కడకర్మ, మధుర మామిడి, రాపిల్లి, గొప్పలపాలెం, పకాబు, కుట్టి, ఇబ్బర్తి, రోలంగి, జాగిరి, పెదజాగిరి, పంచలి, వంచాబు, బాలవల్లి, పాడేరు, జాలపల్లి, నృత్యపురం, మంగిలిపాలెం, చాపగడ్డ, మరుపుసింగి, మడిదండ, జంగమ్మట్ట, జంగమ్మట్టు, చందనాల, శంభుదేవుడపాలెం, అమ్మన్నపొంది, కొమ్మంగి, గింజంగి, అడ్డసరం. ఇట్లా 108 ఉన్నాయి.
బాబుగారు ఎక్కడున్నా ఆయనను చూడటానికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు అక్కడికి వస్తుండేవారు. వారందరినీ కులమత భేదాలు, ధనికులు, పేదలు, ప్రముఖులు, సామాన్యులు అన్న వివక్షత లేకుండా అందరినీ ఆయన ఆదరించేవారు. మహారణ్యంలోనైనా సరే, లేక ఆయనకు అస్వస్థతగా ఉన్నా సరే, వారి ఆశ్రమానికి భక్తులు రాగానే వారే వండి టిఫిను, కాఫీలు అందించేవారు. మహారణ్యములోనున్నా సరే, ఆయనకు అస్వస్థతగా ఉన్నా సరే, వారి ఆశ్రమానికి భక్తులు రాగానే వారే వండి టిఫిను, కాఫీలు అందించేవారు. మళ్ళీ కొద్దిసేపట్లో పప్పు, కూర, పచ్చడి, పులుసు, కందిపొడి, అప్పడాలు, నెయ్యి, పెరుగులతో స్వయంగా వండి అందరికీ వడ్డించేవారు. వారి చేతి వంట రుచి చూచిన వారికి మరెవరి వంట అంతగా రుచించడం కష్టం. ఆయన చేసే వంటకాలు భక్తులు లోపల ఆశించినవై ఉండేవి. అవి తిన్నాక నివారించనలివి కాని వ్యాధులెందరికో తగ్గేవి. అలాగే బాబుగారిచ్చిన విభూతి వంటికి రాసుకొని బొట్టు పెట్టుకొని మంచినీటిలో వేసుకొని త్రాగితే వ్యాధులు, గ్రహపీడలు తొలగేవి. బాబుగారు ప్రతి సంవత్సరము అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా వడ్డిపాలెం గ్రామంలోని శ్రీ ప్రత్యక్ష ఆంజనేయ స్వామి వారికి విధిగా 5 రూపాయలు పంపేవారు. శ్రీరామనవమి, దసరా, గణపతి, నవరాత్రులు, కృష్ణ జయంతి మొదలగు పండగలలో భజనలు, పూజలు చేయించి విరివిగా అన్నదానం చేసేవారు. వారెక్కడుంటే అక్కడ కార్తీక సోమవారాలు భక్తుల చేత ఉపవాసము చేయించేవారు. అయితే వారు చేయించే ఉపవాసాలు షిరిడీ సాయిబాబా చేయించిన వాటి వల్లనే ఉండేవి. భక్తులకు సుష్టిగా ఉప్మా తినిపించి కాఫీ త్రాగించేవారు. సాయంత్రం నక్షత్ర దర్శనమయ్యేలోగా పంచభక్ష పరమన్నాలతో మహాసమారాధన చేసేవారు. అడవి గ్రామాలలో సహితం రామకోవిల స్థాపించినప్పుడు మహాశివరాత్రి నాడు ఏకాహ భజనలు చేయించేవారు. బాబుగారికి డైరీ వ్రాసుకునే అలవాటుండేది. వారి దస్తూరి బ్రహ్మరాతలా ఉండేది. మొట్టమొదట శ్రీరామ చుట్టి, తర్వాత మకాము వ్రాసి, తర్వాత స్నానము, జపము ఎలా జరిగాయో వ్రాసుకునేవారు. అవి క్రమంగా జరుగుకుంటే ఆ వివరంతో పాటు తమను చూడ్డానికెవరో, వారెందుకు వచ్చారో, అతడి వాతావరణం ఎలా ఉన్నదో వ్రాసేవారు. వారిని దర్శించే వారిలో డాక్టర్లు, కలెక్టర్లు, మహారాజులు, పోలీస్ ఆఫీసర్లు దగ్గర నుండి సామాన్య గ్రామస్తుల వరకు అన్ని తరగతుల వారుండేవారు. వారెవరిని కలుసుకున్నది వ్రాసుకునేవారు. అందులో ఆయన ఏ రోజెక్కడికి వెళ్ళినది, ఏమి చేసినది గుర్తు వ్రాసుకునేవారు. వాటి ప్రకారం 1960లో శివరాత్రి నాడు వారు కిటిమలలో ఉదయం పెద్ద గడ్డయందు స్నానము, జపము సక్రమంగా సంతుష్టికరముగా జరిగినవి అని వ్రాసుకున్నారు. అలాగే 1964లో శివరాత్రికి భూశిలకోట ఏటి వద్ద స్నానము, 1969లో బలిఘట్టంలోని ఉత్తరవాహిని యందు స్నానము చేసినట్లు, 1970లో బలిఘట్టంలోని బ్రహ్మలింగేశ్వర స్వామివారికి అభిషేకము, ఒక్కొక్కరికి 20 రూపాయల చొప్పున 16 మంది బ్రాహ్మణులకు దక్షిణ, పేదలకు ధర్మము చేసినట్లు వ్రాసి ఉన్నాయి. బాబుగారెప్పుడు తెల్లని వస్త్రాలు ధరించేవారు. గ్లాస్కో జరీ పంచ, చొక్కా, బూటు, షూ వేసుకునేవారు. రోజుకు సుమారు 25 పెట్టెల దాకా సిగరెట్లు కాల్చేవారు. అలవాటున్న వారికి ధారాళంగా పెట్టెలే విరజిమ్మేవారు. ఎక్కడున్నా పొద్దున్నే స్నానము, జపము చేసుకొని శుభ్రమైన గుడ్డలు కట్టుకొని వచ్చిన వారందరితో కలిసి టిఫిను, కాఫీ సేవించేవారు. ఒక్కొక్కప్పుడు సాటివారికి ఆయన పురాణాలు, ప్రబంధాలు చదివి అర్థం చెప్పేవారు. వార్తాపత్రికలతో పాటు కళ్యాణ్ అను హిందీ పత్రిక తెప్పించి తప్పక చదివేవారు. ఆశ్రమంలో బీర, బెండ మొదలైన పాదులు వేయించేవారు. వారి సన్నిధిలో అందరికీ అనుభవమైన విశేషాలు ఇలా ఉండేవి. ఆయన ఎక్కడున్నా, ఎలాంటి సమయంలోనైనా ఆయన సంకల్పించిన కార్యానికి అవసరమైన వస్తువులు, వ్యక్తులు ఏదో ఒక రీతిన సమయానికి వారి చెంతకు చేరవలసిందే. ఆ భక్తుల మనసులో కోరుకున్న వంటకాలు, కాలక్షేపాలు ఎలాగైనా తప్పకుండా వారికి సమకూరేవి.
అంతేకాని భక్తులను సంభ్రమాశ్చర్యాలతో తలక్రిందులు చేసే చిల్లర మహిమల అనంతమైన ప్రకృతి వెనుకనున్న పరమాత్మ శక్తి వలనే భక్తులు సంభ్రమాశ్చర్యాలతో తలక్రిందులు చేసే చిల్లర మహిమలు ఆయన ఏనాడు చేసేవారు కాదు. అనంతమైన ప్రకృతి వెనుకనున్న పరమాత్మ శక్తి వలనే వారి లీలలు తెలియని వారికి ఎంతో సహజంగానూ సామాన్యంగానూ అనిపించేవి. గమనించగల వారికి ఈ సృష్టి ఎంత అద్భుతంగానే తోచేవి. ఆయన కూడా తమ పట్ల ఎట్టి ప్రత్యేక భావము వహించేవారు కాదు. తామొక గురువు, ఇతరులు శిష్యులు అన్న భావమే వారిలో ఉండేది కాదు. సామాన్యులలో సామాన్యులుగా కలిసిపోయేవారు. వేషభాషలలో ఎట్టి ప్రత్యేకత కనిపించనిచ్చేవారు కాదు. ఆయన ఎంతటి వారోనన్నది వారే మాత్రము గుర్తుంచుకోరనిపించేది. ఆయన సంభాషణలో వేదాంత పదజాలమే దొర్లేది కాదు. తాము చెప్పింది చేసి తీరాలని భక్తులపై ఎట్టి ఆంక్షలు, నిర్బంధులు పెట్టేవారు కాదు. తోటి వారితో పరిహాసాలాడేవారు, చెలోక్తులు విసిరేవారు. తమ మాహత్యాన్ని చాటుకునే బిరుదులతో తమకు ఇతరులకు మధ్య ఎట్టి కంచెలు కట్టుకోలేదు. కొద్దిలో చెప్పాలంటే ఆచరించి చూపటము, తాము చెప్పిన దానిని తాము ఆచరించడము ఇదే వారి ఉపదేశ విధానము. నిరంతరము ఆయన ఆచరిస్తున్నా చూచి తెలుసుకొని వారికి ఎంత చెప్పి ఏమి ప్రయోజనమని వారి భావం కాబోలు. బాబుగారు అసంకలిత బ్రహ్మచారులు. నిత్యము ముద్రలతో గాయత్రీ జపము, మంత్రానుష్ఠానము విధిగా చాలా కాలం చేసేవారు. అప్పట్లో వారు లేడి చర్మంపై కూర్చొని జపధ్యానాలు చేసేవారట. వారికి రామాయణం అభిమాన గ్రంథం. ఎందరికో బాబుగారు రామమంత్రోపదేశం చేయటం, ఎన్నో చోట్ల ఎంతో వైభవంగా సామ్రాజ్య రామ పట్టాభిషేక ఉత్సవాలు జరిపించేవారు. వారే స్వయంగా ఎంతో దీక్షగా దేవతార్చన కూడా చేసేవారని వారిని ఆ రోజులలో చూచిన భక్తులు చెబుతారు. శ్రీ వెంపరాల పద్మనాభం గారి అబ్బాయి 9వ సంవత్సరం దాకా మాటలు రాలేదట. అతడు 7వ సంవత్సరంలో ఉపనయనం ఎలా చెయ్యాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటే బాబుగారు తేనెలో మంత్రాన్ని వ్రాయించి ఉపదేశం చేయించారట. అతడికి వేరొక ఉపదేశం వద్దని ఆదేశించారట. ఇటువంటి బాబుగారు మొదట పాకలపాడు రావటం ఒక చిత్రమైన రీతిగా జరిగింది. ఒకసారి అక్కడ భాగవత ప్రవచనం జరుగుతున్నది. ఒక పండితుడు వక్త. ఆ సమయములో చింకీగుడ్డలు చేత భిక్షపాత్ర ధరించిన ఒక యువక సాధువు ఆ సభకు సమీపించి కథ శ్రద్ధగా కొద్దిసేపు విన్నాడు. కొంతసేపు అయ్యాక అతడు నోరు తెరిచి ప్రవచనంలో ఒక శ్లోకార్థ వివరణ సంతృప్తికరంగా లేదని చెప్పి సరైన వివరణనిచ్చాడు. అంతటితో ఆ భిక్షువు సామాన్యమైన భిక్షగాడు కాదని, మహాపండితుడైన పరమ తపస్వి అని తెలిసింది. ఆ తర్వాత శ్రీ బాబుగారు తమ భిక్షవేషం విడిచి ఆ గ్రామంలోనే ఉండిపోయారని తెలిసింది. క్రమంగా వారిని భక్తులు శ్రీ పాకలపాటి గురువుగారు అని వ్యవహరించనారంభించారని ప్రతీతి. కొందరు వీరిని పంతులు గారని, కొందరు రామయోగి అని, మరికొందరు క్లుప్తంగా బాబుగారు అని వ్యవహరించేవారు. వారు అప్పుడప్పుడు కొన్ని మాసాలు నిరాహారులుగా ఉండి దీక్షగా తపస్సు చేసేవారని నాటి భక్తుల వలన తెలుస్తుంది. వీరు తమ పర్యటనల్లో కొంతకాలం హిమాలయ పర్వతాలలోనూ, కొంతకాలం విశాఖ జిల్లాలోని తూర్పు కనుమలందలి దారా పర్వతము పైన తపస్సు చేశారని ప్రతీతి. బాబుగారు కూడా ఆ ప్రదేశాలనెంతో అభిమానంగా అప్పుడప్పుడు ప్రస్తావిస్తుండేవారు. చివరిసారిగా శ్రీ బాబుగారు ముండూరు వచ్చారు. ఎన్నో ఏండ్ల తర్వాత ఆ ఊరెంతగానో మారిపోయింది. పుల్లయ్య గారి తల్లి స్వర్గస్థురాలయ్యింది. ఊళ్ళో బాబుగారి మీద ఉన్న ఆంక్ష తొలగిపోయింది. ఆయనను చూడాలన్న ఆకాంక్ష అందరికీ ఎక్కువైంది. కారణం, నాటి జైపూర్ మహారాజు గొప్ప సంస్కృత విద్వాంసులు, కవి, పండితాభిమాని, విద్గత్కవి సన్మానాలను, పోషణకు ఎంతో ధనాన్ని వ్యయం చేసేవారు. ఆయన ఒకసారి విద్గత్కవి సమ్మేళన ఏర్పాటు చేశారు. ఆంధ్రదేశం నుండి పేరు మోసిన శ్రీ తిరుపతి వెంకట కవులు,
కొప్పరపు కవులు అందులో పాల్గొన్నారు. ఆ సభకు బాబుగారు కూడా వెళ్ళారు. ఒక మూల చోటు చూసుకొని క్రింద కూర్చున్నారు. మహారాజు ఒక జటిలమైన సమస్యను ఒక దాన్నిచ్చి కవి పండితులను పూరించమన్నారు. ఎవరు ముందుకు రాలేదు. సభ అంతా నిశ్శబ్దంగా ఉన్నది. అప్పుడు తిరుపతి వెంకట కవులు లేచి, మహారాజా, సమస్య పూరించడానికి 5 నిమిషాలు వ్యవధినివ్వండి అని కోరారు. బాబు వెంటనే లేచి దానిని పూరించారు. మహారాజు ఆనందభరితులయ్యి బాబుగారికి మంచి ఇల్లు, జీవనము ఏర్పాటు చేసి తమ ఆస్థానంలో కవిగా ఉంచుకున్నారు. ఏనుగు మీద బాబును ఊరేగించారు. ఈ సన్మానోత్సవం నాటి ప్రఖ్యాత ఆంధ్రపత్రికలో ప్రకటించారు. అది చూచి తమవాడు ఇంత గొప్పవాడయ్యాడని అది చూచి తమవాడింత గొప్పవాడయ్యాడని ముండూరు గర్వించింది. బాబు ఈసారి ముండూరు వస్తూనే పుల్లయ్య గారింట్లో దిగారు. గ్రామ పండితులు ఆయనతో గోష్ఠి చేశారు. ఆయన ప్రతిభ కబురుపడ్డారు. బాబుగారి విచిత్రమైన విద్యలను చూచి ఆశ్చర్యచకితులయ్యారు. ఊరి బ్రాహ్మణులు బాబుగారిని భోజనానికి ఆహ్వానించారు. కానీ బాబు వెళ్ళలేదు. పుల్లయ్య గారిని తీసుకొని ఏలూరు ప్రయాణమయ్యారు. ఆకాశమంతా మేఘావృతమయ్యి కుంభవృష్టి పడేలా ఉన్నది. ఇంత వానలో ఎలా వెళతాము అన్నారు పుల్లయ్య. బాబు అన్నారు, పుల్లయ్య గారు, మీ మీద ఒక్క చినుకైనా పడకుండా గుర్రపు బండి మీద తీసుకువెళతాను, సరేనా అన్నారు. ఇద్దరు అలాగే ఏలూరు చేరారు. దారి పొడుగున వీరి బండికి పర్లాంగు వెనకనే కుంభవృష్టి కురిసింది. పుల్లయ్య గారి నోట ఒక్క మాట కూడా రాలేదట ఆశ్చర్యానికి. బాబుగారు వెనకటి బాబు కారని పుల్లయ్య గారికి అర్థమైనది. దారిలో వారితో బాబు తాము వెనక చెప్పకుండా పారిపోయిన సంగతి, మిగిలిన తమ జీవితములోని కొన్ని సన్నివేశాలను వివరించారట. శ్రీ పాకలపాటి గురువుగారి మహత్యము బాల్యం నుంచి సూచనగా కనిపిస్తుండేదని తెలుస్తున్నది. ఆయన యోగం వల్ల కానీ తపస్సు వల్ల కానీ అద్భుతమైన శక్తులు కలవారయ్యారు. వాటిలో మనకు మనంగా తెలుసుకోలేనివి ఎన్నో ఉన్నాయి. సిద్ధపురుషుడు మహత్తును కేవలం ఇంకొకణ్ణి దైవం వైపుకు ప్రేరేపించేందుకే చేస్తాడు. కానీ తన కీర్తికి కానీ జన వశీకరణకు కానీ ఉద్దేశించడు. అలా ఈ కీర్తి కొరకు ప్రదర్శించబడే మహత్తులు చాలా అల్పమైనవి, కొద్ది కాలం మాత్రమే ఉండేవిను. అలా ఈ కీర్తి కొరకు ప్రదర్శించబడే మహత్తులు చాలా అల్పమైనవి, కొద్ది కాలం మాత్రమే ఉండేవి. అలాంటి క్షుద్రశక్తులు ప్రదర్శించేవారు నిజమైన తపస్సంపన్నుడు తటస్థించగానే ఉన్న క్షుద్రశక్తులన్నీ పోగొట్టుకుంటాడు. ఇదే సిద్ధపురుషుడు చేసే మహత్తులు. భగవంతుని సంకల్పానుసారమే జరుగుతుంటాయి కనుక అవి ఆధ్యాత్మిక జ్ఞానానికి, విశ్వ కళ్యాణానికి ఉపకరణాలవుతాయి. ఉత్తమ తపస్సంపన్నులైన బాబుగారి మహాత్యాలు కొన్నిటిని ప్రస్తావించాలి. ఆయన ఎక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారో ఆ ఆశ్రమ ప్రాంతమంతా మంచి కూరగాయలు, పండ్లు, ధాన్యం మామూలు కంటే ఎన్నో రెట్లు పుష్కలంగా ఫలించేవి. ఋష్యశృంగ మహర్షి అడుగుపెట్టిన దేశం సుభిక్షంగా ఉండేదని, ధర్మరాజు ఉన్న రాజ్యం పాడి పంటలతో కళకళలాడుతుండేదని, రామాయణ భారతాల్లో మనం చదివే విషయాలు కేవలం కవుల కల్పనలు కావని బాబుగారి మహిమ నిరూపిస్తుంది. బాబుగారు ఆజ్ఞను పెద్ద పులులు మొదలైన క్రూర మృగాలన్నీ పాటించేవి. ఒకసారి ఆయన ఒక కొండ మీద మండుటెండలో ధ్యానం చేసుకుంటుంటే 2 పెద్ద పులులు ఆయనకు కుడివైపున ఒకటి, ఎడమవైపున మరొకటి నిలుచొని వారి తల మీద ఎండపొడ సోకకుండా తమ తలలను గొడుగుల్లాగా పట్టాయి. ఈ సన్నివేశాన్ని కన్నులారా చూచిన విజయవాడకు చెందిన ఒక భక్తుడు ఆ సన్నివేశాన్ని 100 పద్యాల్లో వర్ణించి బాబుగారికి చూపిస్తే వారు ఆ పద్యాలను ప్రకటించవద్దని ఆజ్ఞాపించారట. ఒకసారి ఆయన ఒక కొండ మీద మండుటెండలో ధ్యానం చేసుకుంటుంటే 2 పెద్ద పులులు ఆయనకు కుడివైపున ఒకటి, ఎడమవైపున మరొకటి నిలుచొని వారి తల మీద ఎండపొడ సోకకుండా తమ తలను గొడుగుల్లాగా పట్టాయి. ఈ సన్నివేశాన్ని కన్నులారా చూసిన విజయవాడకు చెందిన ఒక భక్తుడు
ఆ సన్నివేశాన్ని 100 పద్యాల్లో వర్ణించి బాబుగారికి చూపిస్తే వారు ఆ పద్యాలను ప్రకటించవద్దని ఆజ్ఞాపించారట. బాబుగారికి ఒకసారి 40 రోజులు యజ్ఞం చేశారు. అవి రేషన్ రోజులు. బియ్యం మొదలైన ఆహార పదార్థాలు దొరకటం అసాధ్యం. బాబుగారు కొన్ని వేల మందికి షడ్రసోపేతమైన భోజనం పెట్టేవారు. ఈ సంగతి తెలుసుకున్న ఆంగ్లేయ అధికారులు బియ్యం దొంగ రవాణా అవుతున్నదని అవమానించి బాబుగారి ఆశ్రమానికి 2 మైళ్ళ దూరములో వలయాకారములో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2-3 రోజులు గడిచిన ఒక్క గింజైన బియ్యం బయట నుండి వచ్చిన సూచన లేదు. అప్పుడు పోలీసు అధికారులు బాబుగారిని కలుసుకొని మీ ఆశ్రమాన్ని శోధించాలి అన్నారు. బాబుగారు సరేనన్నారు. వారు అలా చేయగా వారికి 4-5 దోసుల బియ్యం మాత్రమే లభించాయి. ఇంకెన్ని రోజులైనా ఇలాగే వచ్చిన వారందరూ సుష్టిగా మృష్టాన్న భోజనం చేస్తారని బాబుగారు చెప్పిన సమాధానానికి వారు ఆశ్చర్యపోయారు. తర్వాత కూడా అన్నదానం అలాగే కొనసాగింది. ఆ పోలీసు అధికారులకు సిగరెట్లు కాల్చే అలవాటు. సిగరెట్లు లేక అవస్థపడుతున్న ఆ ఆఫీసర్లకు బాబుగారు తమ సిగరెట్ కేసు నుంచి సిగరెట్లు తీసి ఇస్తూనే ఉన్నారు. ఆ సిగరెట్ కేసు మహా అయితే 10 సిగరెట్లు మాత్రం ఇమిడే పరిమాణం కలది. ఆ సిగరెట్ కేసు మహా అయితే 10 సిగరెట్లు మాత్రం ఇమిడే పరిమాణం కలది. అయితే బాబుగారు పంచిన సిగరెట్ల సంఖ్య 100 దాటి ఉంది. ఈ సంఘటన కళ్ళారా చూచినందువల్ల ఫారెస్ట్ రేంజర్ మొదలైన అధికారులందరూ బాబుగారి భక్త కోటిలోని వారయ్యారు. ఈ సంఘటన కళ్ళారా చూచినందువల్ల ఫారెస్ట్ రేంజర్ మొదలైన అధికారులందరూ బాబుగారి భక్త కోటిలోని వారయ్యారు. ఆయనది అమృతహస్తం, అక్షయ శక్తి సమన్వితం. ఇద్దరికని వండిన అన్నము కూరలు దేవునికి నైవేద్యం పెట్టి ఏదో ప్రార్థన చేసి అక్కడే ఉండేవారిని వడ్డించమని ఆదేశించేవారు. అంతే. ఆ అన్నమే 100 మందికి 1000 మందికి తినలేనంత. ఒకసారి పుల్లయ్య గారు బాబుగారి బాల్యమిత్రులు. బాబుగారి దర్శనానికి వెళ్లారు. బాబుగారు తమ ఇద్దరికని వంట చేశారు. సరిగా వడ్డించుకునే సమయానికి ఇంకొక 10 మంది వచ్చారు. ఆ 10 మందిని బాబుగారు భోజనానికి ఆహ్వానించారు. అందరూ కడుపు నిండా భోజనం చేశారు. బైబిల్లో యేసుక్రీస్తు 5 రొట్టెలను 7 చేపలను 5,000 మందికి తినబెట్టగా మిగిలిన వాటిని 7 గంపలకెత్తారని ఉన్నది. బాబుగారు ఒకే సమయంలో అనేక ప్రదేశాలలో ఉండేవారు. జైపూర్ రాజావారి ఆస్థానములో ఉన్నవాళ్లు నిత్యము విశాఖపట్నం సముద్రములో స్నానం చేస్తుండేవారు. ఈ సంగతి కర్ణాకర్ణిగా విన్న మహారాజు వారు వారిని యథార్థతను తెలుసుకోవాలని తమ దివానును వినియోగించారు. దివాను గారు స్వయంగా జైపూరులో కొందరు మనుషులను, విశాఖపట్నంలో కొందరు మనుషులను ఉంచి ఆ సంఘటన అక్షరాల నిజమేనని తేలిన తర్వాత రాజుగారికి నివేదించారు. రాజుగారు బాబుగారిని అనుమానించి పరీక్షించినందుకు సిగ్గుపడి క్షమాపణ కోరుకున్నారు. తర్వాత కొద్ది కాలానికి బాబుగారు జైపూరు వదిలి నర్సీపట్నం ప్రాంతంలోని ఘోరమైన అరణ్యములో ప్రవేశించారు. మొదటి పర్యాయము పుల్లయ్య గారు చాలా కష్టాలు పడి బాబుగారు నుండి అడవికి చేరుకున్నారు. అప్పుడు పెద్ద పులులు గర్జనలు విని పుల్లయ్య గారు చాలా భయపడ్డారు. ఒక చోట అడవిలో 4 దారులు కలిసే చోట నిలబడి ఎటుపోవటానికి ఏమి చేయటానికి దిక్కుతోచక క్రూర మృగాల భయంకర శబ్దాలతో కదిలిపోయి ఈయన ఇంకెక్కడ చచ్చాడురా బాబు అనుకున్నాడట. తర్వాత కొంతసేపటికి పుల్లయ్య గారికి బాబుగారు దర్శనమైంది. బాబుగారు బాల్యమిత్రుని ఆదరంగా చేరదీసి అన్నం పెట్టి పుల్లయ్య గారు 4 దారులు కలిసిన చోట నన్ను ఈయన ఇంకెక్కడ చచ్చాడురా బాబు అనుకున్నావా లేదా అని అడిగేసరికి పుల్లయ్య గారు ఆశ్చర్యంతో ఒప్పుకున్నారు. బాబుగారు పెద్దగా నవ్వుతూ పుల్లయ్య గారి వీపు ప్రేమగా నిమిరారు. ముండూరు నుండి ఒకసారి భాగవత సప్తాహానికి బాబుగారి దర్శనార్థం బంధువు ఒక ఆమె వెళ్ళింది. ఆమెతో పాటు నర్సీపట్నం కరణంగారి భార్య కూడా ఉంది. అప్పుడు జరిగిన విచిత్రమేమిటంటే బాబుగారు అందరికీ కనబడుతున్నారు కానీ ఒక కరణంగారి భార్యకు మాత్రం కనిపించటం లేదు. పోనీ ఆమెకు దృష్టి లోపమా అంటే ఆమెకు బాబుగారు తప్ప మిగిలిన భక్తులు, ఆశ్రమము, అరుగు అన్నీ కనపడుతూనే ఉన్నాయి. ముండూరు నుండి ఒకసారి భాగవత సప్తాహానికి బాబుగారి దర్శనార్థం బంధువు ఒక ఆమె వెళ్ళింది. ఆమెతో పాటు నర్సీపట్నం కరణంగారి భార్య కూడా ఉంది.
అప్పుడు జరిగిన విచిత్రం ఏమిటంటే బాబుగారు అందరికీ కనపడుతున్నారు కానీ ఒక్క కరణం గారి భార్యకి మాత్రం కనిపించడం లేదు. పోనీ ఆమెకు దృష్టిలోపమా అంటే ఆమెకు బాబుగారు తప్ప మిగిలిన భక్తులు, ఆశ్రమము, అరుగు అన్నీ కనబడుతూనే ఉన్నాయి. ఒకసారి బాబుగారి దర్శనార్థం పుల్లయ్య గారు కొందరి వెంట వారి బలవంతం కొద్దీ వెళ్ళి దర్శనం కాక చాలా ఇబ్బందులు పడ్డారు. చివరకు బాబుగారు కనిపించి పుల్లయ్య గారితో, పుల్లయ్య, నీవు దొంగలనందరినీ ఇక్కడకు తీసుకుని వస్తే నీవు కూడా అవస్థపడతావు, ఇంకొకసారి అలా చేయవద్దు అని మందలించారట. దీన్ని బట్టి మహాపురుషులు ఎవరికి దర్శనమివ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నిర్ణయించుకొని ఆ ప్రకారం తమ వారినే చెంతకు రాణిస్తారని, దీన్ని బట్టి మహాపురుషులు ఎవరికి దర్శనమివ్వాలో ఎవరికి దర్శనం ఇవ్వకూడదో నిర్ణయించుకొని ఆ ప్రకారం తమ వారినే చెంతకు రాణిస్తారని విశదమవుతున్నది. షిరిడీ సాయిబాబా అన్నారు, నా భక్తులను నేనే ఎన్నుకుంటాను అని. నేను దర్శించిన మహాత్ములు. శ్రీ పాకలపాటి గురువు గారు. 4వ అధ్యాయము సంపూర్ణం. 88వ పేజీ.